తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్ర భారతి, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్. ఈరోజు నిజంగా మేము ఏ లక్ష్యాల కోసమైతే ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో షార్ట్ ఫిల్మ్స్ని, డాక్యుమెంటరీస్ని, అంటే ఆఫ్ ద బీట్ అండ్ ట్రాక్ సినిమాలను ప్రదర్శించాలని సంకల్పం తీసుకున్నాము. ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పడానికి ఈరోజు సంఘటన ఒక అత్యంత అద్భుతమైన దృష్టాంతం, ఉదాహరణ. మనకు తెలుసు సినిమా 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 1896లో లూమియర్ బ్రదర్స్ నుంచి మొదలుకొని 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో దాదాసాహెబ్ ఫాల్కే ఇండియాలోకి సినిమాని తీసుకొచ్చిన తర్వాత 1931లో హనుమంతప్ప మునియప్ప రెడ్డితో తెలుగులో భక్త ప్రహ్లాద సినిమా మొదలైన తర్వాత ఈ 89 ఏళ్ల కాలంలో తెలుగులో దాదాపు 8600 పైగా సినిమాలు మనకు రిలీజ్ అయ్యాయి. అంటే 8600 పైగా ఒక కంటెంట్, ఒక సాఫ్ట్వేర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశానికి, ప్రపంచానికి అందించింది. దీంట్లో మొదటి నుంచి కూడా ఒకటి ఉంది, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్ ఒకటి, జీవితాన్ని ప్రతిబింబించగలిగింది ఒకటి. కళ యొక్క అంతిమ లక్ష్యం మనకందరికీ తెలిసింది ఏంటంటే జీవితాన్ని వ్యాఖ్యానించడం, జీవితాన్ని చూపించడం, జీవితాన్ని మార్గదర్శకంగా మన ముందు ఆవిష్కరించడం కావాలి. సో అయితే చాలా సందర్భాలలో సినిమా అనేది మనల్ని పలాయనం, అంటే ఎస్కేపిస్ట్ ధోరణి, మనలో ప్రేక్షకుడిలో, ప్రజల్లో ఎస్కేపిస్ట్ వైఖరులను పెంచడానికి మాత్రమే ఉపయోగపడింది అనేది 100% ట్రూ. నిజంగా చెప్పాలంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. మనం చెప్పిన ఎన్ని కల్పనల కన్నా నిజం, వాస్తవం అత్యంత ఆశ్చర్యకరంగా, విస్మయపూరితంగా ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం, ఇక్కడ మేము పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ప్రారంభించేప్పుడు అనుకున్నాం, తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. ఇది మన నినాదం. ఇది కదా మనిషి చెప్పడానికి మస్తు కథలున్నాయి. అలాంటి అద్భుతానికి మనం అనుకుంటాం మళ్ళీ కూడా ఇందులో కూడా బయోపిక్ అని. బయోపిక్ అనగానే ఏదో మళ్ళీ గ్లామరస్ ఫీల్డ్, గ్లామరస్ అంశాలు మాత్రమే. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఒకటి ఉంది, తర్వాత బాగ్ మిల్కా బాగ్ అనే దాంతో వచ్చింది, ఇంకా చాలా, పాన్ సింగ్ తోమర్. సో బయోపిక్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద, అలాగే తెలుగులో కూడా చాలా వచ్చాయి. ఈవెన్ చింతకింది మల్లేశం పద్మశ్రీ వరకు వచ్చిన ఒక అద్భుతమైన ప్రస్థానాన్ని రాజ్ అద్భుతంగా దాన్ని తెరకెక్కించాడు. మల్లేశం అనే పేరుతో మన తెలంగాణ జీవన చిత్రాన్ని, దాంతోపాటు ఒక సామాన్యుడి పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. అలాగే ఒక అద్భుతం ఏంటంటే ఈరోజు లతా భగవాన్ ఖరే, ఒక సాధారణ గృహిణి, దట్టు మామూలు గృహిణి కాదు, 65 ఏళ్ల గృహిణి. కేవలం ఆమెకు తెలిసింది అలా భర్త తెలుసు అంతే, ఊరు తెలుసు అంతే, ఇంకేం తెలియదు. కానీ మొండి పట్టుదల. ఇది కదా వీళ్ళు కదా అసలు విన్నర్స్ ఎవరు, అసలు అచీవర్స్ ఎవరు, అసలు సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అంటే ఎవరంటే వీళ్ళు. సామాన్యులలోని అసామాన్య తత్వం, సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ ధారణ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం ప్రోమో. అసలు ఇలాంటి జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఖచ్చితంగా అయితే రాదు. మెయిన్గా మన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా వాళ్ళకైతే ఎవ్వరికి రాలేదు. అది అసలు దీంట్లో కథ ఏముంది అనుకుంటారు, కానీ దీంట్లో చెప్పడానికి ఎంతో ఉంది. ఒక మనిషి జీవితంలో, ఒక సినిమాలో ఎన్ని ట్విస్టులు, ఎన్ని టర్నులు, ఎన్ని స్క్రీన్ ప్లేలో, సీనిక్ ఆర్డర్లో ఎన్ని విస్మయాలు ఉండాలో అన్ని విస్మయాలు, అన్ని చీత్కారాలు, అన్ని పురస్కారాలు, అన్ని వైఫల్యాలు, అన్నిటిని మించి సాధించిన విజయాలు లతా భగవాన్ ఖరే జీవితంలో ఉన్నాయి. ఆ జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్గా అత్యంత అద్భుతంగా మనందరి కళ్ళు చెమర్చే విధంగా తెరకెక్కించారు నవీన్ దేశబోయిన. లైవ్ క్యారెక్టర్స్ అదే తెలుస్తుంది, చెప్తా. 1940స్లోనే అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ లాంటి దిగ్గజాలు వాళ్ళంతా మొత్తం చందమామను చూసుకుంటూ, చెట్లను చూసుకుంటూ, కొబ్బరి చెట్లను చూసుకుంటూ, సూట్ వేసుకొని పాటలు పాడుతుంటే ఈయన ఫైట్స్ చేయడం మొదలెట్టిండు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసిండు, స్టంట్స్ చేసిండు, పల్టీలు కొట్టిండు, కత్తులు పట్టుకున్నాడు, యుద్ధాలు చేసిండు.
సో కంప్లీట్లీ హట్కే కేటగిరీని క్రియేట్ చేసిండు. భారతదేశం మొత్తం మీద మనం ఇప్పుడు చూస్తున్నామే యాక్షన్ హీరోలని, మహేష్ బాబులు, ఇంకెవరో సల్మాన్ ఖాన్లు, వీళ్ళందరూ చూస్తున్నాం కదా. ఇలాంటి యాక్షన్ హీరోలందరికీ బాబోకి బాబ్ పైడి జయరాజే, అంటే హీఈస్ ద పైనీర్ ఇన్ మేకింగ్ దట్ యాక్షన్ హీరో ఇమేజ్. అంటే యాక్షన్ హీరోగా చేస్తే సినిమాలకి ఆదరణ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారనే ఒక బ్రాండ్ని ఫస్ట్ బిల్డ్ చేసింది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద పైడి జయరాజ్. సో అలా ఆయన వెతుక్కుని వెళ్ళిపోయాడు. అలాగే నవీన్ కూడా ఆగలే, ఇక్కడ ఆగకపోతే నేను వెతుక్కుంటా, మరాఠీ ఫీల్డ్కి వెతుక్కుంటా, వెళ్ళిపోయాడు. ఆ కథని ఖచ్చితంగా అక్కడనే తీస్తాననుకున్నాడు. ఎవరైతే రియల్ పర్సన్స్ ఉన్నారో, ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలో ఏ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ని మరో క్యారెక్టర్తో చేయించిన అంశాలు ఉన్నాయి, కానీ ఏ నిజ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారినే క్యారెక్టర్స్గా పెట్టి తీయడం అనేది ఒక అసాధారణమైన విషయం, ఒక అసాధ్యమైన విషయం, ఒక ఇంపాసిబుల్ మేడ్ యాజ్ పాసిబుల్. సో నవీన్ నిజంగా వీ వుడ్ లైక్ టు హార్ట్ ఫెల్ట్ నిజంగా అద్భుతంగా అభినందిస్తున్నాం బ్రదర్. నవీన్, నీ వినయం గొప్పది, నీకు సినిమా కళ పట్ల ఉండే ప్రేమ గొప్పది, నిజాయితీగా చేసిన ఎఫర్ట్ చాలా గొప్పది, హానెస్ట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్. నిజంగా సినిమా కళకి ప్రయోజనం ఎప్పుడు లభిస్తుందంటే ఇలాంటి జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు, ఇలాంటి జీవితాలని తెరకెక్కించినప్పుడు, ఇలాంటి జీవితానికి పట్టాభిషేకం చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా 100% సినిమా కళకి ఒక సార్థకత లభిస్తుంది. కళకి సార్థకత ఎప్పుడు లభిస్తుంది? మనం ఇది అనుకుంటాం, కళ కోసం కాదు ప్రజల కోసం అని అనుకుంటే, ఇక్కడ సినిమా కూడా కళ అనుకుంటే ఖచ్చితంగా 100% లతా భగవాన్ ఖరే లాంటి వారి జీవిత కథ ఎక్కడైతే తెరకెక్కుతుందో అప్పుడే సినిమా కళ కూడా సార్థకం అవుతుంది. దానికి ఒక మీనింగ్, దానికి ఒక నిజమైన జీవన సాఫల్యం, సినిమా కళకి జీవన సాఫల్యం లభిస్తుంది. సో అలాంటి సినిమాని మన ముందు ప్రదర్శించడమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సాధించి, ఇది సినిమా, ఇది నా సినిమా, ఇది నా సంతకం, ఇది నేను ఏ మూలాల నుంచి వచ్చినో ఆ మూలాల నుంచి చెప్తున్న కథ ఇది అని నవీన్ ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్, అవర్ వర్క్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్ అని చెప్పాడు, చేసి చూపించాడు నవీన్. సో అందుకని నవీన్కు, అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా చేశాడు బొడ్డు శివ, తను కూడా తెలంగాణ బిడ్డ. సో ఇద్దరు కలిశారు. మన ప్రొడ్యూసర్ కూడా కృష్ణ, ఈ పక్క 100% తెలంగాణ. సో వీళ్ళందరూ కలిసి ఈ కథ చేద్దాం అనుకున్నారు, నమ్మారు, కథను నమ్మారు, జీవితాన్ని నమ్మారు. జీవితం ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ది సినిమా అనుకున్నారు. ఆ సినిమా ఆ జీవితాన్ని ప్రతిబింబించాలనుకున్నారు. దాన్ని మన ముందు ఆవిష్కరించారు, జాతీయ స్థాయిలో ప్రశంసలు తీసుకొచ్చారు. సో ఇది ఒక కొత్త పాత్, ఒక న్యూ వేవ్, ఒక న్యూ ఆలోచన. ఆ ఆలోచన కొత్త పాత్రను క్రియేట్ చేసింది. ఈ పాత్రను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన నవీన్ దేశపోయిన, అలాగే బొడ్డు శివ అండ్ కృష్ణ గారికి మా అందరి తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆన్ దిస్ వెరీ ఆస్పీషియస్ ఈవినింగ్ ఇన్ ద ఫీచర్ ఆఫ్ టాక్ ఎట్ సినివారం. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హార్టీలీ వెల్కమ్ యూ బ్రదర్. మీ అందరినీ కూడా ఆత్మీయంగా, అభిమానంగా స్వాగతం పలుకుతున్నాం. సో ఈ సందర్భంలో ఒక్కసారి ఫస్ట్ మీకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున ఆత్మీయంగా, అభిమానంగా సత్కారం చేసుకొని తర్వాత మనం ఇంటరాక్షన్ అన్నీ చేసుకుంటాం. తర్వాత దీన్ని ఉద్దేశించి మాకందరికీ ఆత్మీయులు, ఒక స్ఫూర్తి, ఒక నిరంతర స్ఫూర్తి, జర్నలిస్ట్ అందరికీ కూడా ఒక మార్గదర్శనం చేసినటువంటి మహా వ్యక్తి. అక్షరాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో, మేధో శక్తిని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంత అద్భుతంగా వాడచ్చో, ఆ ఆటుపాట్లు, దాంట్లో ఉండే ఆనుపానులు అన్నీ తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తి, నిలువెత్తు అక్షరం శ్రీ రామచంద్రమూర్తి గారు మన మధ్య ఉన్నారు. సో రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా ఎన్నో పత్రికలకు పనిచేశారు, చాలా కీలకమైన అంశాలు నిర్ణయం తీసుకున్నారు, కొత్త డిజైన్లు ఇచ్చారు, కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో పత్రికల యొక్క రూపురేఖలనే చాలా వరకు మార్చేశారు. సో అలాంటి రామచంద్రమూర్తి గారు కూడా విచ్చేసినందుకు, ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నవీన్ అంటే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూని అభినందించడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి చేతుల మీదుగా నవీన్ దేశబోయినకి ఆత్మీయ సత్కారం. ఇది పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ వోవెన్ షాల్. నవీన్, యూ డిజర్వ్ మోర్ బ్రదర్, సూపర్, కంగ్రాచులేషన్స్. అలాగే బొడ్డు శివ ఎడిటింగ్ చేసినందుకు, చక్కని ఎడిటింగ్. అలాగే ఇలాంటి ఒక మంచి సినిమాని తీసిన ప్రొడ్యూసర్, అసలు ఎవ్వరు సాహసం చేయరు.
కృష్ణ సాహసం చేశారు కృష్ణ గారికి. అలాగే ఇక మా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రమూర్తి గారికి ఆత్మీయంగా నా తరపున, మా శాఖ తరపున, పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ టీం తరపున ఆత్మీయ సత్కారం. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి శ్రీ రామచంద్రమూర్తి గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థన. తెలంగాణ భాష సాహిత్య రంగాల్లో అద్భుతాలు చేస్తున్న హరికృష్ణ గారికి, ఈ కొత్త సినిమా దర్శకుడు నవీన్ గారికి, ఎడిటర్ శివ్ గారికి, నిర్మాత కృష్ణ గారికి, సభలో ఉన్న మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ నలుగురిని నేను అభినందిస్తున్నాను. నాకు ఇది ఇంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్టు నాకు తెలియదు. నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఒక సంవత్సరం మాత్రం విజయవాడలో ఉన్నా, మిగతా అన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. కానీ నాకు ఏదో పని మీద ఈరోజు హరికృష్ణ గారికి వస్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇట్స్ ఏ డిస్కవరీ ఆఫ్ హైదరాబాద్ అగైన్. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే నేను పాత ఉంది కాబట్టి. 1964 to 69 అప్పటికి హరికృష్ణ గారు పుట్టారు. నేను న్యూసెన్స్ కాలేజీలో విద్యార్థిని, ఈసీబీఎస్ చదివాడు. అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పంచశీలలో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ మీద అమెరికన్ కల్చరల్ సెంటర్ ఉండేది. థామస్ గ్రే అని ఒక అమెరికన్ అక్కడ ఉండేవాడు డైరెక్టర్గా. నాకు కెమిస్ట్రీ పాఠాలు అంటే ఎక్కువ ఉండేది కాదు. కెమిస్ట్రీ పాఠాలు జరిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి లైబ్రరీలో కూర్చున్నాను. అమెరికన్ లైబ్రరీలో సినిమాలు చూపించేవారు, షార్ట్ స్టోరీ సినిమాలు చూపించారు. కెనడీ పీటీ బోర్డు, కెనడీ మీద మూవీ, సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చాలా చూపించారు అప్పుడు. దాని తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అప్పుడు నేను నెంబర్ ఆఫ్ దట్ లైబ్రరీ, ఐ రెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ దట్ లైబ్రరీ, ఐ సా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ దేర్, ఐ హ్యాడ్ మేడ్ గ్రేట్ ఫ్రెండ్స్ దేర్. కానీ దాని తర్వాత ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి థియేటర్ దగ్గర కానీ ఇటువంటి సినిమాలు తీసుకొచ్చి ఒక శనివారం అని పెట్టుకొని అద్భుతంగా చేస్తున్నా నాకు తెలియదు. ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకునేందుకు హరికృష్ణ గారిని మరొకసారి అభినందిస్తున్నా. ఈ సినిమా అనేది కూడా నేను చాలా సినిమాలు చూశాను. ప్రత్యేక గారి సినిమాలు చూశాను, న్యూ సినిమా చూశాను, మా నరసింహరావు గారి సినిమాలు చూశాను, రాంబన్ గారి సినిమాలు చూశాను. కానీ రియల్ క్యారెక్టర్స్తో యాక్ట్ చేయించి సినిమా థియేటర్ నాకు తెలియదు. అది మీరు చేసి చూపించారు. ఇన్ని ఘనకార్యాలు చేసిన వాళ్ళు తెలంగాణలో కావటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది. అందరికీ అభినందనలు. నేను అనుకోకుండా ఏదో పని వస్తే ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలిగించారు హరికృష్ణ గారు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ మాటలు కానీ మీ వ్యక్తిత్వం కానీ మాకు ఎప్పుడు నిరంతర స్ఫూర్తిదాయకం సార్. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేయడం వెనుక ఉన్న ఒక గొప్ప మోటివేషన్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు స్వతహాగా కళాభిమాని, సాహిత్యాభిమాని, సాంస్కృతిక అభిమాని. సో ఒక కొత్తదనం తీసుకురావాలి. మనం అందరం అనుకుంటాం అతను చరిత్ర సృష్టించాడు అని అనుకుంటారు. చరిత్ర ఎప్పుడైనా కూడా చరిత్ర సృష్టిస్తే వాళ్ళు ఎవరైనా గొప్ప నెపోలియన్ బోనపార్టీ నుంచి మొదలుకొని మహాత్మా గాంధీ వరకు ప్రతి ఒక్కరిని చరిత్ర సృష్టించిన వీరులుగా, ధీరులుగా చెప్తారు. కానీ నిజానికి చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చరిత్రను మాత్రమే కాదు, జాగ్రఫీని కూడా సృష్టించారు. లేకపోతే చూడండి, ఒక్కసారి జూన్ 2, 2014కి ముందున్న భారతీయ మ్యాప్ను చూడండి, తర్వాత మ్యాప్ను చూడండి. అంటే మొత్తం భౌగోళికంగా మారిపోయింది. అది అక్కడ అయిపోయింది. అది జాగ్రఫీని కూడా క్రియేట్ చేశారు. సో దాంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెందించడం కోసం నిరంతరం తపన పడుతున్నారు. మనందరికీ మార్గదర్శకత్వం వేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తున్నాం. సాంస్కృతికంగా, సాహిత్యంగా, కళారంగాలలో అందరిలో
తెలంగాణ మట్టి బిడ్డలని, తెలంగాణ వీరులందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ మంచి వేదికలని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ మొత్తం ప్రస్థానంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, డాక్టర్ కెవి రమణాచారి గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు టాకెట్ శనివారంలో నిజంగా చెప్తున్నా, మేము పెట్టిన లక్ష్యం శనివారం అందరికీ శనివారం అయితే సినీ ప్రేములకు శనివారం అని పెట్టడం వెనక ఉన్న లక్ష్యం నెరవేరిన రోజని సగర్వంగా చెప్తున్నాను. ఇదే ఊహించింది, ఇదే ఇలాంటి సినిమా రావాలి, కంటెంట్ డ్రివెన్ సినిమా రావాలి, నాన్ కన్వెన్షనల్ సినిమాలు రావాలి, జీవితాన్ని ప్రతిబింబించగలిగే సినిమాలు రావాలి. కళ యొక్క అంతిమ ప్రయోజనం జీవితానికి నిర్వచనాన్ని ఇవ్వడం, జీవితంలోని ఆశని చూపించడం, జీవితంలోని ఒక కోణాలని అద్భుతంగా ఆవిష్కరించడం అనేది కావాలని నిరంతరం తపనపడ్డ సందర్భం మీకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు నవీన్, అలాగే శివ అండ్ కృష్ణ, ఈ ముగ్గురు మనకు అలాంటి సినిమాని మనకు చూపించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ బిడ్డల యొక్క క్రియేటివిటీ యొక్క జెండాను ఎగిరేసి తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, మీరు ఎక్కడనే మేము వెళ్తే మా జెండా ఇది, మా సంతకం ఇది, మా అస్తిత్వం ఇది, మా ఆత్మగౌరవం ఇది, మా వ్యక్తిత్వం ఇది, మేము తీసే సినిమాలు ఇలా ఉంటాయి అని చూపించారు. నిజానికి చెప్పాలంటే తెలంగాణలో మొదటి నుంచి ధీరని గంగులీ టైం నుంచి కూడా ఎప్పుడైనా హట్కే సినిమాలు తీశారు, ఎప్పుడు పాట్ బాయిలర్స్ తీయలేదు. ఎందుకంటే హైదరాబాద్లో నిజాం టైంలో కూడా ధీరని గంగులు అంటే ఆయన చాలా అద్భుతమైన సినిమాలు తీస్తారు 1920s. అయితే చరిత్ర మొత్తం విస్మరించబడింది. కేవలం సినిమా అంటే అక్కడ రఘుపతి వెంకయ్య తీసిన సినిమాలే సినిమా, రఘుపతి ప్రకాష్ చేసిన సినిమాలే భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమా అనే ఒక చరిత్ర అంతా కూడా ఒక వైపున రాయబడింది కానీ విస్మృతమైంది. హైదరాబాద్ కంట్రిబ్యూషన్ ఫర్ మేకింగ్ సినిమా అండ్ హైదరాబాద్ యాజ్ ది హబ్ ఫర్ సినిమా అనేది చాలా అద్భుతంగా ఉంది. లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే కంపెనీని పెట్టి 8 సినిమాలను ధీరన్ గంగూలీ ఇక్కడ తీశాడు. ధీరన్ గంగూలీ ఈజ్ బార్న్ బెంగాలీ బట్ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ నిజాం కాలేజ్. సో అప్పుడు ఆయన మొత్తం దిగుమతి చేసుకొని ప్రొజెక్టర్స్ని, వీటన్నిటిని, కెమెరాస్ని, సెల్యులాయిడ్ని జర్మనీ నుంచి, లండన్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అద్భుతమైన సినిమాలు తీశారు. సో అప్పటి నుంచి 1920s ప్యారలల్గా హైదరాబాద్లో కూడా సినిమా అద్భుతంగా విరాజిల్లింది. సో ఇదంతా పెద్దగా గమనికలోకి రాలేదు. సో ఇవన్నీ మనం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వర్ ఇగ్నోర్డ్ ఆర్ సైడ్ లైన్ ఆర్ ఆప్రెస్డ్ ఆర్ సప్రెస్డ్ బై ది హిస్టారియన్స్, వీఆర్ మేకింగ్ ఆల్ ద థింగ్స్ టు గెట్ నోటిస్డ్. సో ఇవన్నీ చేస్తున్నాం. ఆ క్రమంలోనే మనకు తెలుసు 1974లో శ్యామ్ బెనగల్ సెకండ్ వేవ్, సత్యజిత్ రాయ్ తర్వాత న్యూ వేవ్ సినిమాకి, నియో నాయర్ సినిమాకి, అలాగే ఆర్టిస్టిక్ ఫిల్మ్కి ఆద్యుడిగా ఉన్నవాడు సత్యజిత్ రాయ్ అయితే, ఆ సత్యజిత్ రాయ్ పరంపరని ముందుకు తీసుకెళ్ళినవాడు శ్యామ్ బెనగల్. ఆ శ్యామ్ బెనగల్ 1974లో తీసిన అంకుర్ సినిమా, అది హైదరాబాద్ బేస్డ్ తెలంగాణ జీవన చిత్రాన్ని ప్రతిబింబించగలిగిన సినిమా. షబనా అజ్మీని మొదటిసారిగా తెర మీద ప్రదర్శించిన సినిమా. ఆ సినిమా అనంతనాగ్, షబనా అజ్మీ దాంట్లో ఉంటారు. సో ఆ సినిమాతో మళ్ళీ ఒక ప్యారలల్ సినిమా మూమెంట్ అనేది అద్భుతంగా వచ్చింది. సో అంటే హైదరాబాద్, తెలంగాణ జీవితం, తెలంగాణ జీవన చిత్రం, తెలంగాణ సినిమా అనేది భారతదేశం మొత్తం మీద ఒక హట్కే సినిమాకి మళ్ళీ పునాదులు వేసింది, జీవం పోసింది సత్యజిత్ రాయ్ తర్వాత. సో అలాంటి శ్యామ్ బెనగల్ నేపథ్యాన్ని ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. చిల్లర దేవులు 1975లో వచ్చిన చిల్లర దేవులు కానీ, 1979-80లో వచ్చిన మాభూమి కానీ, ఆ తర్వాత వచ్చిన రంగుల కళ, దాసి, మట్టి మనుషులు, ఇలాంటి చాలా సినిమాలు అన్నీ కూడా తెలంగాణ అంటే ఎప్పుడు కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ సినిమాలు ఇస్తారు, తెలంగాణ మట్టి వాసనతో కూడిన సినిమాలు ఇస్తారు. ఎలాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ కాకుండా డిఫరెంట్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అది తెలంగాణ అని నిరూపించుకుంటూ వచ్చారు. సో ఆ పరంపరని ఈ తరంలో కూడా నిరూపిస్తున్న వారు మన నవీన్, అలాగే బొడ్డు శివ అండ్ కృష్ణ. సో వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లతా భగవాన్ కరే ఆ సినిమా మేకింగ్ వెనక ఉన్న కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, సమస్యలు, సవాళ్ళు, ఇవన్నీ వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు. ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. నిజానికి చెప్పాలంటే అద్భుతమైన సక్సెస్ స్టోరీ నవీన్. ఇది మామూలు సక్సెస్ స్టోరీ కాదు. వాళ్ళని ఒప్పించాలి. వాళ్ళు ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు చేస్తారు. ఎట్లా అంటే అట్లా అవకాశం ఇట్లా ఆడిషన్ చేస్తే మన దగ్గరనే రవీంద్ర భారతిలో ఒక సినిమా తీస్తున్న ఆడిషన్స్ అంటే మీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం వరకు కూడా జనం వస్తారు. మీరు ఆడిషన్ చేస్తూనే పోవాలి. అంతమంది జనం 700, 800, 1000 మంది పైన వస్తారు ఈజీగా. కానీ అది కాదు, వాళ్ళే క్యారెక్టర్స్ కావాలి. ఏ క్యారెక్టర్ని అయితే ఎవరైతే జీవించారో, ఎవరైతే ఆ పాత్రలోంచి వచ్చారో అదే పాత్ర మళ్ళీ వాళ్ళు రీవిజిట్ చేయాలి.
టైం క్యాప్సూల్లో వెనక్కి వెళ్ళి మళ్ళీ టైం మిషన్లో హెచ్జి వెల్స్ చెప్పిన టైం మిషన్లో వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని జీవించాలి. ఆ పాత్రల్ని, ఆ సన్నివేశాలని, ఆ జీవితాన్ని మళ్ళీ ఒక్కసారి రీవిజిట్ చేసుకుంటూ రావాలి. సో ఇది చాలా కష్టం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళు ఎందుకు వాళ్ళే పోని మాదేదో అయిపోయింది బిడ్డ మాకెందుకులే అంటారు. వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి, మెప్పించాలి. ఆ సన్నివేశాలని వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళతో స్టడీ చేయాలి, వాళ్ళతో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళతో పాటు కన్విన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలి. చాలా క్లిష్టమైన, సంక్లిష్టమైన, కష్టమైన పనులు. సో వాటన్నిటిని సాధించి ఆ కష్టానికి ఫలితంగా జాతీయ స్థాయిలో తెలంగాణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశారు. సో అలాంటి నవీన్కి మరొక్కసారి మనందరి కర్తవ్యాల మధ్య ఒక్కసారి we must give a big round of applause to Naveen. Naveen, you made it and you are the inspiration for all the future filmmakers. ఇక్కడ ఉన్న వాళ్ళు కంటే ఇప్పుడు ఆన్లైన్లో ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వ్యవస్థ ఉంది కనుక ఇక్కడ ప్యాక్డ్గా లేదు. లేకపోతే ఈ వుడ్ హ్యావ్ బికమ్ ఫుల్లీ ప్యాక్డ్. అంత జనరల్గా ప్యాక్డ్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ కాకపోతే వాళ్ళందరూ ఎవరిలో వాళ్ళు ఉండి చూస్తున్నారు ఈ టైంకి. సో వాళ్ళందరూ మన ఇది పైడి జయరాజ్ సినీవారం ఫ్యామిలీ. సో వాళ్ళంతా రెగ్యులర్స్. సో వారందరికీ కూడా ఇక్కడ చూస్తున్న పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్కి నిరంతరం వచ్చే వాళ్ళు ఆన్లైన్లో, యూట్యూబ్ ఛానల్లో, అలాగే ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ఈ నవీన్ చెప్పే విషయాలు మనం విందాం, ఆయన జర్నీని చూద్దాం, మనం కూడా ఇన్స్పైర్ అవుదాం. అలాగే మనం కూడా ఇలాంటి సినిమాలు మస్తుగా తీయచ్చు అని ఒక ధైర్యాన్ని కూడా కట్టుకుందాం. అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ నవీన్ అండ్ శివ అండ్ కృష్ణ గారి. మామిడి హరికృష్ణ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక సినీవారం లాంటి ఒక వేదికని క్రియేట్ చేసి ఇంతమంది యంగ్ టాలెంట్స్ని ఫిల్మ్ మేకర్స్కి పరిచయం చేసినందుకు. అంటే సినిమా వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎందుకంటే నేను అంటే ఒక భాష అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక భాష ప్రాబ్లమే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఏదో చేయాలని ఒక చిన్న తపన అది అంత దూరం తీసుకెళ్ళింది. నా నేపథ్యం వచ్చి మాది కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండల్. నాది బైపీసీ సైన్స్ వింగ్ కాలేజ్. ఒక కఫీస్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ అంటే అప్పుడు సత్యజిత్ రే, అప్పుడు ట్రయాలజీ ఫిలిం, అది నాకు చాలా చాలా అంటే అత్యంత ప్రభావితం చూపింది ఆ టైంలో, కాలేజ్ పీరియడ్లో. అంటే వాస్తవిక చిత్రీకరణ, అంటే పాత్రల ఒక తీరు, ఆ టైంలో నాకు ఏంటంటే సినిమా అంటే ఇదేనం అనేటువంటి ఒక బలమైన ముద్ర నాకు పడిపోయింది. తర్వాత ఏంటంటే ఇటాలియన్ ఫిలిం, బైసికల్ థీవ్స్, చాలా సినిమాస్ ప్రభావితం చూపెట్టాను. నేను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చూసిన తర్వాత సినిమాలు అంటే ఇవే సినిమాలేమో అని చెప్పేసి ఒక అంత లోనైతే ప్రభావితం. తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పి చేసే క్రమమే చాలా సంవత్సరాలు గడిచింది నాకు. ఎందుకంటే మ్యాక్సిమం అలాంటి దర్శకులు ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళ దగ్గర పని చేయాలంటే అలాంటి దర్శకులు వద్ద నాకంటే ఎక్కడ ఉంటారో నాకు, అంటే అలాంటి దర్శకులు స్టైల్ అంటే వాళ్ళ మేకింగ్ తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది, ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇక ఇలా జరుగుతున్న క్రమంలో ఏమేమి జరిగిందంటే ఒక ఆర్టికల్, అంటే ఒక ఈనాడు పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే భర్త 65 సంవత్సరాల వయసు గల ఒక ముసలావిడ తన భర్త ప్రాణాలు రక్షించుకోవడానికి మారథాన్లో 3 కిలోమీటర్లు పరిగెత్తింది అన్నటువంటి ఒక చిన్న ఆర్టికల్ నాకు చాలా ఇన్స్పైర్ అయింది. అక్కడి నుంచి ఒక 20,000 అప్పు తీసుకొని వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అసలు బారామతి అక్కడ ఎక్కడుంటారో నాకు తెలియదు. అసలు బాంబేకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరే వాళ్ళు అడిగితే మళ్ళీ ఏది డౌన్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది మీ బారామతి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాం. అంటే ఆ ముసలావిని దొరకబట్టుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. పైసలు అన్నీ అయిపోయినాయి, డబ్బులన్నీ నా యొక్క ప్రాబ్లమ్స్, డబ్బులు ఏం లేవు. చివరికి ఒక ఫ్రెండ్ 500 ఇస్తే ఇంకా అక్కడి నుంచి ఏది బారామతి నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ 150 రూపీస్ జనరల్ టికెట్. ఎట్లయినా సరే ఇంక వెళ్ళిపోదామని ఒక నిరాశలో ఉన్నాయి. ఎందుకంటే ఎట్లయినా సరే ఆ ముసలావిని కలవాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ఆశతో వెళ్ళాను నేను. కానీ ఆ నిరాశ టైం అది. అక్కడ ఒక ఆటో డ్రైవర్ మనోజ్ అని చెప్పి ఒక క్యారెక్టర్, అతని వల్లనే నాకు తెలిసి నేను అసలు అంటే ఈ సినిమా మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ ఆటో ఎక్కిన తర్వాత స్టేషన్కి వెళ్దామని చెప్పాను, బిగ్ వన్ స్టేషన్. కానీ మీరు ఎందుకు వచ్చారు కావస్తే అంటే మా హైదరాబాద్ से आया, चलो ठीक है आप किस चीज़ से आप घूम रहे, इतना देना అంటే ఇట్లా ఫోటో ఆర్టికల్ చూపెట్టే ఈనాటిది. ఈ ముసలావిడ తెలుసా అంటే అరే ఈమె మా ఇంటి పక్కనే ఉంటుంది అని చెప్పింది ఆయన పక్కనే. అప్పుడు నాకు ఒక సరే ఉందా మరి సరే ఎట్లా అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్లీ చలో వెళ్దాంపా అని చెప్పిన చెప్తే ఇంక అక్కడి నుంచి
ఆమె వెళ్ళిపోయినాం అంటే పింపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే పాపం మాకు చాయ్ పెట్టియడానికి పక్కన ఇంట్లో నుంచి అడిగి చాయ్ పెట్టించింది. ఆ పరిస్థితి అంతా గరీబ్ పరిస్థితి ఉంది ఆమెది పాపం. ఇంట్లో కిరోసిన్ లేదు, ఏం లేదు, చెల్లించిపోయినాం. సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి, దీన్ని ఒక ఫిలింగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చా. దానితో ఒక అగ్రిమెంట్ పెట్టుకొని ఆ వచ్చిన క్రమంలోనే మళ్ళీ ఇంకొక ప్రొడ్యూసర్ కలిశారు. తను ఏంటంటే ఒక కమర్షియల్ సినిమా చేద్దాం, ఇదే ప్లేస్ ఈ కథని ఒక హీరోయిన్ పెట్టి చేద్దామని చెప్పి అడిగితే నాకు అంత మైండ్ అంటే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అంటే ఒక వాస్తవికతను అంతే వాస్తవికతతో చూపెట్టాలనేది నా యొక్క ప్రయత్నం. అది ఆ ప్రయత్నంలోనే ఒక సంవత్సరం గడిచింది. ఆల్రెడీ ఆమె 2వ మారథాన్ కూడా గెలిచింది. చాలా ఇన్స్పైర్ అయింది. అప్పుడు అరగోతి కృష్ణన్న సహకారం ఓన్లీ నేను సింగిల్ లైన్ చెప్పే ఇట్లా ఉంటుందని ఇమ్మీడియట్లీ అన్న ఒప్పుకోవడం వల్లనే ఇంత దూరం ప్రయాణం జరిగింది. అంటే ఈ సినిమా మేకింగ్ ఏంటంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్న పంపించిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ ముసలావిడ మనకి ఏంటంటే అంటే ఏంటంటే ఆ ముసలావిడ మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే బయట నుంచి వస్తే ఎవరు నమ్మరు కదా, అక్కడికి అసలు మీరు ఏం చేస్తారు సినిమా అని చెప్పి. ఆమెను ఒప్పించడానికి నాకు వారం పట్టింది. అదే గ్రామ పంచాయతీ దగ్గర నేను మా ఫ్రెండ్ చారి ఇంకొక 2 మంది అక్కడే ఉన్నాం, గ్రామ పంచాయతీ దగ్గర పడుకొని ఉన్నాం. అదే మా పట్టుదల చూసి ఆమె అన్నది అసలు ఏం కావాలని మీరే ఇందులో యాక్ట్ చేయాలి, నాకేం రాదు కదా అని చెప్పాను. లేదు చేయాలి మీరు ఖచ్చితంగా అని చెప్పేసి ఒక 4 రోజులు వాళ్ళకి మొబైల్లో ట్రైనింగ్ ఇచ్చాను నేను. ఈ క్రమంలో అంటే అక్కడ కృష్ణ సార్ అంటే నా ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత నాకు ఇంకో మనోధైర్యం పెరిగింది, ఎట్లా చేయాలి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి. ఆ చేస్తున్న టైం ఏదైతే 1 మంత్ పీరియడ్ ఉందో 1 మంత్ పీరియడ్ తర్వాత ఓకే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళతో చేయించవచ్చు అని చెప్పి. ఆ తర్వాత ఇంకా మెయిన్ స్ట్రీమ్ అంటే ఇంకా మెయిన్ కథ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆ మేకింగ్ చేస్తున్న టైంలో ఏంటంటే చాలా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటంటే మనకు మరాఠీ ఎక్కువ దాని మీద పట్టు లేదు. ఫస్ట్ ఏంటంటే నేను తెలుగు రాసుకునేదాన్ని, ఆ తెలుగు నుంచి హిందీకి ట్రాన్స్లేట్ అయ్యేది, మళ్ళీ హిందీ నుంచి మరాఠీ, ఇట్లా 3 లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయేది. అట్లా వెళ్ళిపోయిన తర్వాత దాని భావాన్ని అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది. కొత్త చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఏం చేసేవారంటే ఈ సినిమా అంటే మరి లక్షలు ఇస్తారు, ఇట్లా షార్ట్కి అట్లా సీన్స్కి అట్లా ఇస్తారని చెప్పి ఒక అంటే వాళ్ళలో ఒక మ్యానిపులేట్ చేసి వాళ్ళని మళ్ళీ దూరంగా చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మేకింగ్కి. అట్లా మళ్ళీ వాళ్ళని ఒప్పించి మళ్ళీ ముందు తీసుకెళ్ళి ఒక సినిమాగా చేయడానికి చాలా కష్టాలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఈ సీన్లో ఒక రియలిస్టికల్ సీన్ ఉంది. పైనుంచి ఆమె నడుచుకుంటూ రావాలి, కానీ నడుచుకుంటూ వస్తూ జారి స్లిప్ అయి కింద పడిపోయింది. ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత పాపం చెప్పాను నేను మళ్ళీ షూటింగ్ ఆపేద్దాం తర్వాత చేద్దామని, కానీ పాపం ఆమె లేదు చేద్దామంది. కాదు లేదని చెప్పి నేను మళ్ళీ ఒక 2 నెలలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెతోనే స్టార్ట్ చేశాను. ఇట్లా మేకింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఇంట్రెస్టింగ్ కాదు అంటే పెయిన్ చాలా కష్టాలు ఉన్నాయి. చివరికి ఈ సినిమా తీసాం. దాదాపు 83 దేశాలు ఈ సినిమా గురించి గుర్తించే ఆర్టికల్స్ రాశాయి, BBC వాళ్ళతో సహా. సో నాకు అప్పుడు అర్థమైంది ఒక సినిమా నేను అనుకుంటా అంటే ప్రతి ఇంటికి ఒక పునాది కూడా అవసరం, అలాగే ప్రతి కథకు ఒక సామాజిక బాధ్యత కూడా అవసరం అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. అంటే ప్రతి కథ ఒక సామాజిక మార్పుకు లోనవ్వాలి. అది ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత అంటే రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా బారామతి నుంచి అంటే మహారాష్ట్రలో సగం వరకు కంటి ఆపరేషన్ ఫ్రీగా పెట్టారు. ఈ యొక్క సినిమా ప్రభావం ఒక దుష్ట ప్రభావం అంతగానో ఉంటుందనడానికి చిత్రం గొప్ప ఉదాహరణ. అంటే ఏ ప్రయత్నమైనా అది సామాజికంగా ఉపయోగపడాలి, ఒక పెను మార్పుకి గురి చేయాలనేది నా యొక్క ఆలోచన విధానం. అది ఫ్యూచర్లో కూడా అలాంటి మంచి చిత్రాలు చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాంస్కృతిక శాఖ వారికి, మామిడి హరికృష్ణ సార్కి, సాక్షి ఎడిటర్ సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే రైట్. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ని మామిడి కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ముందు లతమ్మకు పరమ పాదాభివందనాలు. అట్లాంటి ఆమె ఆ సాహసం చేయకుంటే ఈ స్టోరీ కూడా మాకు దొరకకపోతుండే. మళ్ళీ కూడా మా డైరెక్టర్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా మా సమీర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా కృతజ్ఞతలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత మన దీనికి మ్యూజిక్ అందించిన సమీర్ గారిని
తలుచుకుంటే ఏదైనా సాధించగలనది ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తించగలుగుతారు. ఇంకోటి స్త్రీ అనేది ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే, ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఇంకోటి ముందు ఇట్లాంటి సినిమా కూడా ఇది తెలుగు హిందీలో కూడా తీయగలుగుతున్నాం. చాలా ఇన్స్పిరేషన్ వచ్చిన సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ మీడియా ద్వారా కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మామి హరికృష్ణకి తెలంగాణ భాష సంస్కృతి శాఖ దానికి కృతజ్ఞతలు. మమ్మల్ని పిలిచి ఇంత సన్మానం చేస్తున్నందుకు. అంటే నేనేం చేయలేదు, మొత్తం కృష్ణ అన్న నవీన్ వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు తీసుకొచ్చిన ఫుటేజ్ నేను తీసుకొని కట్ చేసి పెట్టిన అంతే. వాళ్ళు పడ్డ కష్టము మామూలు కాదు, వాళ్ళ కష్టమే కష్టం. నాది ఏదో నా స్టూడియోలో కూర్చొని నేను చేసుకున్నాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను శంకర్పల్లి, మాది శంకర్పల్లి నేటివ్. శంకర్పల్లి పక్కన మహాలింగపురం విలేజ్. అంటే 10 years బ్యాక్ నుంచి నేను ఎడిటింగ్ చేస్తున్నా. నవీన్ నూలి గారి దగ్గర ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా, నేను నవీన్ నూలి గారి అసిస్టెంట్ని. అండ్ మా సార్కి కూడా ఈ సంవత్సరం నేషనల్ అవార్డు బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చింది. అది నాకు చాలా ప్రౌడ్. నేను ఆయన దగ్గర పనిచేసేందుకు అదొకటి. ఇంకా నేను చేస్తూనే ఉన్న చిన్న చిన్న సినిమాలు చాలా చేశాను. కాకపోతే నాకు ఈ సినిమాతో చాలా పేరు వచ్చింది. ఇంకా నవీన్ అండ్ కృష్ణకి చాలా 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 థ్యాంక్స్. తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖకి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఒక సినిమాని గుర్తించి అందరికీ తెలిసేలాగా ఇలాంటి ఒక ఈవెంట్ని పెట్టడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ముందుగా మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు, డైరెక్టర్ నవీన్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ వాట్ దే హ్యావ్ గివెన్ మీ. యాక్చువల్లీ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ఏదైనా అవార్డు వస్తుందేమో అని, కానీ నేషనల్ అవార్డు వస్తుందని మాత్రం అనుకోలేదు. తర్వాత ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5-2 years నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. ఐ థింక్ ఇప్పుడు ఈ సినిమాది మేము హిందీ, తెలుగులో కూడా చేయబోతున్నాము. ఐ హోప్ ఈవెన్ దట్ మూవీ ఆల్సో విల్ మేక్ సమ్ బిగ్ సౌండ్ అండ్ నాయిస్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరి క్యారెక్టర్ కొడుకు, కూతురు, బావ, మరి అంతా. సో మీకు చాలా కష్టమై ఉంటుంది కదా, అది ఎలా సాధ్యమైంది? ఆ మెలకువలు చెప్పండి మాకు కూడా. అంటే ఒక వాస్తవికతని ఏంటంటే వాళ్ళు ఈ ఆర్టిస్ట్ అంటే నేను అంటే ఆర్టిస్ట్ని తప్పుకోవట్లేదు, బట్ నా కథకి అంతే ఒరిజినల్ ఫీల్ కావాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే కావాలి, ఆ ఫీల్ కావాలన్న విధంగా ఒక ఎక్స్పెరిమెంటల్ లాగా చేశాను. అది సక్సెస్ అయింది. ఓకే, ఇది సింక్ సౌండ్ అయినా? సింగ్ సౌండ్ సార్. సింగ్ సౌండ్ అంటే కొంచెం అంటే కొన్నిసార్లు సింగ్ సౌండ్ పెట్టాము, కొన్నిసార్లు ఒరిజినల్గా డబ్బింగ్ చెప్పించాము. మన మొత్తం ఓవరాల్ సింగ్ సౌండ్ లేదు, 70% సింగ్ సౌండ్ వాడాము సార్. ఎక్కడైతే కొంచెం గ్రూప్ ఉంటుందో ఎక్కడైతే పాసిబుల్ కాలేదో సింక్ సౌండ్, దాన్ని మళ్ళీ డబ్బింగ్ మళ్ళీ చేస్తాం, డబ్బింగ్ చేస్తాం. సో మీరు చేసిన సాహసం చాలా, అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏ బయోపిక్ చేసినా ఏది చేసినా కూడా 100% క్యారెక్టర్స్ని లైవ్ తీసుకున్నది యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇదే ఫస్ట్ ఏమో అనుకుంటున్నాను. మీరేమన్నా దాని గురించి రీసెర్చ్ చేశారా? అంటే నేను ఏం చేయలేదు సార్, బట్ నా ఆలోచన వచ్చింది, దాన్ని అప్లై చేశాను అంతే. ఇంకా అది దాని గురించి నాకు ఇంకా ఎంతమంది వచ్చిందని తెలియదు నాకు. అంటే ఇదే ఫస్ట్ చాలా క్రిటికల్ చేయడం అనేది. అవును. రెండవది మీ జర్నీ, మేకింగ్ చేయడంలో మీ జర్నీ. అవును. గ్రేట్ అటెంప్ట్ అండి. అసలు మారలెస్గా అటెంప్ట్ తీయడమే ఒక సినిమా లాగా ఉంది మీరు. దాంట్లో ఇంత కన్విన్సింగ్గా ఇంత గుడ్ ఫిల్మ్ తీసారంటే. బట్ ఈ సబ్జెక్ట్కి జనరల్గా ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఇండియా వైడ్ ఏదైనా సరే ఇండస్ట్రీలో జనరల్గా రిలీజ్ కానీ చాలా డిఫికల్టీ ఉంటుంది. ఆఫ్ బీట్ ఫిలిం అని లేకపోతే అక్కడ రిలీజ్కి ఎట్లాంటి కష్టాలు అయ్యాయి? అక్కడ ఏంటంటే మరాఠీలో ఒక స్పెషల్ ఏంటంటే అంటే ఇలాంటి సినిమాలకు స్పెషల్ స్క్రీన్స్ ఇస్తారు, ఒక్కొక్క స్క్రీన్ అట్లా 120 screens రిలీజ్ అనేది మా ప్రొడ్యూసర్ ఓన్గా రిలీజ్ చేస్తారు సినిమా మీద నమ్మకం కొద్ది. అంటే అది రూల్ అండి అక్కడ ఒక్కొక్క అంటే ఇలాంటి ఆఫ్బీట్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయడానికి మరాఠీలో ఒక్కొక్క స్క్రీన్ సపరేట్ ఉంటుంది. అంటే 4 screens ఒకే సినిమాలో ప్లే అవ్వవు, ఒకే సినిమా 4 screensలో ప్లే అవ్వదు. ఓకే, అట్లా ఇలాంటి కొంచెం మరాఠీ ఫిలిమ్స్, రీజనల్ ఫిలిమ్స్కి ఎంకరేజ్ చేసే ఉద్దేశం కొద్ది అలాంటి. అంటే నా ఉద్దేశం ఇప్పుడు అంటే ఆఫ్ బీట్ ఫిలిం ఎవరు తీసినా ఇట్లాంటి సపోర్ట్ ఉంటుంది అక్కడ.
ఉంటుంది, 100% ఉంటుంది. రిలీజ్ అంత పెద్ద కష్టం కాకపోవచ్చు. కాదు రిలీజ్ కాదు. ఇంకొకటి ఓకే ఇది తీశారు రిలీజ్ కోసం అంత ఇదండి. నెక్స్ట్ ఇది నేషనల్ అవార్డ్స్ వరకు ఎలా వెళ్ళింది ఫిలిం? నేషనల్ అవార్డ్కి మీరు సబ్మిట్ చేశాను, ఇంకా వాళ్ళు అప్రూవల్ చేశారు. అంటే సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు నేషనల్ అవార్డు దాకా వెళ్ళి, అంటే వాళ్ళ నిర్ణయం కదా, జ్యూరీ నిర్ణయం అది. మనం చేయడం మన ప్రయత్నం మాత్రం చేశాము. అట్లా కదా, ఓకే. దాని తర్వాత జ్యూరీ సెలెక్షన్ అదంతా వేరు. మీకు నేషనల్ అవార్డ్స్కి వెళ్ళాలి అనేది ఆ పాయింట్ ఎట్లా వచ్చింది? తీయడం నేను నేషనల్ అవార్డ్స్ కోసం చేయలేదు సినిమా. సో అదే నేను అనేది, ఇప్పుడు సినిమా తీసేటప్పుడు మనం అవార్డ్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకోకపోవచ్చు, కొంతమంది పెట్టుకుంటుండొచ్చు. అవునవును. కానీ నాకు తెలిసినంత వరకు మీకైతే అట్లా అనిపించుండదు. వన్స్ ఒక ఫిలిం రిలీజ్ అయిన తర్వాత లేదా అవుట్పుట్ చూసినట్టు యూ గెట్ అన్ ఐడియాకి దీనికి అవార్డ్స్ కూడా పంపిస్తే పెట్టలేము. అది వచ్చింది ఖచ్చితంగా. ఏ స్టేజ్లో వచ్చింది ఐడియా? అంటే మేకింగ్ అంతా అంటే ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత వచ్చింది ఐడియా. అంటే ఫస్ట్ చేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఎందుకంటే మనం ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఇలాంటి ఆర్బిట్ ఫిల్మ్స్కి ఫెస్టివల్సే మనకి ఫస్ట్ బూస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఏమన్నా ఓకే, దాంట్లో ఏమన్నా అంటే ఇది అవార్డ్స్ కాకుండా ఇంకా ఫెస్టివల్స్ కూడా పంపించారు. మేము ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో పంపించాం, లాస్ట్ రౌండ్లో ఓడిపోయింది. అంటే ప్రాబ్లం వచ్చింది 2 votes. కానీ ఎక్కువ అంటే అప్పటికి డేట్ అయిపోయింది. అంటే 1 year క్యాలెండర్ లోపు ఈ ఎక్కువ సబ్మిట్ చేయలేదు, అది మిస్టేక్ అయింది. ఫిల్మ్ నేషనల్కి అయితే సబ్మిట్ చేసాం. ఓకే, ఈ కథ మామూలుగా ఓకే మీరు ఒక ఆర్టికల్ చూసి సెలెక్ట్ చేసుకొని ఉన్న స్టోరీని కొంచెం డ్రామటైజ్ చేసి చేశారు. ఓకే, నెక్స్ట్ కూడా ఇదే వేలో ఉందా, లేదంటే ఏదైనా ఫిక్షనల్ స్టోరీ రాసుకొని? అంటే నెక్స్ట్ సైలెంట్ ఫిలిం ఉంది ముకి, సైలెంట్ ఫిలిం నెక్స్ట్ చేసేది. అంటే అది కూడా నేను అడిగేది ఏంటంటే మీరు ఫిక్షన్ రాసుకొని చేస్తున్నారా లేదా ఇట్లాంటి ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీ? అది కూడా రియల్ బేసే, అంటే అది బ్రిటిష్ బ్యాక్డ్రాప్ స్టోరీ, రియల్ స్టోరీ బేస్ చేసి. అంటే క్యారెక్టర్స్ అంతా రియల్ ఉన్నారు, కాకపోతే కొంచెం థియేటర్ ఆర్టిస్ట్ ఉంటారు. 5 hours నుంచి దాన్ని 2 hours క్రియేట్ చేసి. సో ఇప్పుడు మీరు ఆఫ్ బీట్ మూవీస్ కోసం అని సపరేట్ స్క్రీన్స్ ఉన్నాయి కదా? అవును సార్. అందులో మల్టీప్లెక్స్ కూడా ఉన్నాయా? మల్టీప్లెక్స్ కూడా స్క్రీన్ ఇచ్చారా? 4 screens ఉంటే మల్టీప్లెక్స్ కూడా ఇచ్చారు, కానీ మల్టీప్లెక్స్ కొంచెం కష్టం సార్ దొరకడం. ఓకే, అండ్ సింగిల్ థియేటర్స్ అయితే దొరుకుతాయి అన్ని ఎక్కువ ఇచ్చారు. వాటికి ఇచ్చారు. సో ఈ ప్రపోజల్ ఒకసారి మీరు మన మామిడి హరికృష్ణ గారికి చెప్పి మన ఆయన ద్వారా కేసీఆర్ చెప్పి మన దగ్గర కూడా నేను అదే సార్, నేను అది ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు ఖచ్చితంగా ఒక స్క్రీన్ ఉండాలి, 100% ఉండాలి. అదొకసారి మీరు కొంచెం అంటే మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ అనుభవించారు కాబట్టి అవును, ఒకసారి మీరు మీ ద్వారా తెలియజేస్తే బెస్ట్ ఏమో, మిగతా చేసే వాళ్ళు మనలాంటి వాళ్ళందరికీ ఇంకా ఉపయోగపడుతుంది అన్న. ఖచ్చితంగా సార్, 100% ఉండాలి కూడా, అది నా గట్టి నిర్ణయం. ఎందుకంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళ ఇన్నోవేట్ థాట్స్ ఉంటాయి, అది చేసిన తర్వాత ఏంటంటే ఒక షో మాత్రం వాళ్ళకి వదిలేయాలి. కంప్లీట్గా ఫిలిం అయ్యేసరికి 2 years, 1.5 to 2 years. ఓకే, ఓన్లీ షూటింగ్ మాత్రం ఓన్లీ 40 days పడుతుంది. అంటే మధ్యలో ఆమె 6 months ప్రాబ్లం వచ్చింది కదా, అట్లా ప్రాబ్లమ్స్ లేదు. ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఇంకా మళ్ళీ మెయిన్ క్లైమాక్స్ అవన్నీ తీసాం. ఓకే, అదే నేను యాక్చువల్గా చూసాను అన్నట్టు ఈరోజు ఈ సినిమా గురించి చూస్తే మరాఠీ సినిమా ఉంది. సో మేబీ మరాఠీ వాళ్ళకి తీసుంటారేమో, సో వాళ్ళని ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి లాస్ట్ టైం కూడా ఒకసారి ముంబైలో ఉన్న వాళ్ళు ముంబైలో తెలుగు వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ షార్ట్ మూవీ ప్లే చేశారు. సో నేను కూడా సరే మరాఠీ వాళ్ళు వస్తారేమో అనుకున్నా, లైక్ ఒకటేసారి నవీన్ దేశబోయ్ అని పేరు చూసరికి ఓకే మేబీ తెలంగాణ వాళ్ళు అని ఉంటారు వచ్చాను. ట్రైలర్ చాలా బాగుంది, బట్ ఒకటే మూవీ చూడట్లే ఒక డిసప్పాయింట్ ఉంది. సో నేను పర్టికులర్గా సినిమా చూడాలని ఈరోజు డెఫినెట్గా వచ్చాను అనమాట. ఎందుకంటే అందరూ పేపర్లో ఒకసారి వచ్చింది ఈ ఆర్టికల్, సో సేమ్ అదే పేపర్లో ఎలా పోస్టర్ ఉందో ఈ పోస్టర్ కూడా అట్లనే ఉంది. సో డెఫినెట్గా చూడాలని అనుకున్నా, బట్ చూడలేదు. అంటే 1 dayలో మిషన్ ఏం కాదు, డైలీ ఇంత ఫస్ట్ రఫ్ కట్కి ఈజీగా ఒక 15 to 20 days రఫ్ కట్. అంటే ఇప్పుడు ఒకటేసారి షూట్ చేసి మొత్తం ఫుటేజ్ అంతా తీసుకురారు కదా మా దగ్గర, షూట్ అయింది వస్తుంటుంది, కట్ చేసుకుంటారు, డేస్ ఏమి కౌంట్ ఏం లేదు దాన్ని. కాకపోతే ఫైనల్ డేట్ వచ్చేసరికి ఒక 1-2 months ఈజీగా పట్టింది మొత్తం అయిపోయిన తర్వాత. కానీ సూపర్ అటెంప్ట్ అన్నా సార్. థ్యాంక్ యూ. కదా చూసినప్పుడు మీకు మనసుకు హత్తుకున్న అంశాన్ని మీరు ఎక్కువగా ఆలోచించి ఆర్ఆర్ ఇవ్వాలన్న సీన్ గురించి ఏమన్నా చెప్పగలరా? అబ్బా ఇది ఏం చేయాలి, ఇలా చేశారు కదా అన్న రేంజ్ లో మిమ్మల్ని ఆలోచింపజేసిన సీన్ ఏముందా? నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్ అయినంత వరకు నేను డైరెక్టర్ గారు కానీ ఎవరికి చూపించలేదు.
కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఆయన కాల్ చేశాను. అంటే నేను చేస్తున్న ప్రతి సీన్ నాకు ఏదైతే మీరు అన్నట్టుగా అబ్బా అనిపించే ప్రతి సీన్ కూడా నేను కాల్ చేసి అసలు ఎలా చేశారు సార్, అసలు ఆవిడ మళ్ళీ అంటే ఆవిడ రియల్ లైఫ్లో జరిగింది మళ్ళీ రియల్ లైఫ్లో చేయాలి, సో అది మళ్ళీ ఎలా చేయించారు మీరు అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్ అండ్ అమేజ్డ్. సో నేను అడిగాను, సో ఆవిడ షీ రియల్లీ అంటే నాకు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే షీ వాంటెడ్ టు డూ ఇట్, తన రియల్ లైఫ్లో ఏం జరిగిందో యాస్టేజ్గా అదే సన్నివేశం అదే లొకేషన్లో, అంతకన్నా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, జనాలకి తెలియాలి వాట్స్ హ్యాపెనింగ్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ రీల్లో ఒక 4-5 సీన్స్ అలాంటివే ఉన్నాయి. మీరు నోటీస్ చేస్తే ట్రైలర్లో ఒక పెద్ద ఒక హంప్లో పెద్ద పై నుంచి ఇలా పరిగెట్టుకుంటే కింద పడిపోతుంది. అసలు ఆ సీన్ చూసి సార్ ఆవిడ తర్వాత ఏంటి సార్ పరిస్థితి అలా చేయించేశారు సార్ అంటే నేను చేయలేదు సార్, ఆవిడ నేను చేస్తానని చెప్పి మళ్ళీ అదే అటెంప్ట్ చేసింది ఆవిడ. అప్పుడే కంటి కాలు విరిగింది అక్కడేనా, అది జారిపోయి విరిగింది. ఓకే, ఇప్పుడు కాస్ట్యూమ్స్ మేకప్ లేదు కదా, మేకప్ ఆర్టిస్ట్ లేరు అసలు, కాస్ట్యూమ్స్ వాళ్ళు కొన్ని మీరు ఏమైనా కొన్ని ఇచ్చారో వాళ్ళు అన్ని వాళ్ళేనా? ఓకే 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 సార్ మీరు కంప్లీట్ అయిందా సార్? యా సో ఆ ప్రకారంగా ఆల్మోస్ట్ ప్రతి రీల్లో కూడా అజీ క్యారెక్టరే కాదు, సన్ క్యారెక్టర్ కూడా, ఆయన కూడా రియల్ సన్ ఆవిడ రియల్ సన్ అనమాట, సునీల్ కదా. సో అతను కూడా చాలా రియలిస్టిక్గా చేశారు. మీ స్టోరీ చూస్తే మీకు చాలా యూ విల్ ఫీల్ అమేజ్డ్, అసలు ఇతన్ని మళ్ళీ రీల్లో కూడా ఇలా చేశాడా అని. ఆ కోచ్ క్యారెక్టర్ కానివ్వండి, ఇట్స్ ఆల్ రియల్ క్యారెక్టర్స్. ఐ థింక్ కోచ్ రియల్ క్యారెక్టర్ కాదు, రియలేనా? ఓకే. ఇప్పుడు తన్నాడు కదా ఆ ముసలావిడిని, అతను కొడుక? కోచ్ క్యారెక్టర్. కోచ్. యా. ఓకే ఓకే ఓకే. సో అలా నేను సునీల్ అని వాళ్ళ ఓన్ సన్ అనమాట. నేను తను అడిగాను, ఒక మదర్ అంటే ముసలావిడిని మీరు రిస్క్ చేసి ఆవిడని అడుగుతారు, ఆల్రెడీ ఫాదర్కి హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు నువ్వు మ్యారథాన్ అది ఇది అని చెప్పి మళ్ళీ నాకు డబుల్ బర్డెన్ అయిపోతుంది అది ఇది అని, అసలు మీరు అది మళ్ళీ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటని నేను మళ్ళీ అడిగాను అనమాట. సో అడిగితే ఈ సార్ ఇలా ఈ క్వశ్చన్ మీరు నాకు ఇప్పటిదాకా ఎవరు వేయలేదు, మీరు వేశారని ఈ గాట్ షాక్డ్ అనమాట. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో బారామతి అనే కాదు, ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో అలాంటి కొన్ని లొకేషన్స్లో ఉన్న వాళ్ళ స్టోరీస్ వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని వాళ్ళందరూ టీం మొత్తం చాలా కష్టపడ్డారు అనమాట. మొత్తం మదర్ అవనియండి, సన్ అవనియండి, ఫాదర్ క్యారెక్టర్. సో అలాగా ప్రతి సీన్ వి గాట్ ఇన్స్పైర్డ్. ఐ పర్సనలీ గాట్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ అనమాట. సో అదే నేను డైరెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్తూ ఉన్నాను అనమాట ప్రతి రీల్ టు రీల్. నాకు కూడా ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నాకు ఫస్ట్ ఇవ్వడమే లాస్ట్ రీల్ ఇచ్చారు. అదే నేను అడిగాను, మీరు నన్ను చెక్ చేయడానికి ఇస్తున్నారా, వాట్ ఐ కెన్ డూ, మై ఎబిలిటీస్ అండ్ ఆల్. సో అన్ఫార్చునేట్లీ ఇట్ రియల్లీ కేమ్ అవుట్ రియల్లీ వెల్. So how much time you took for that RRR? I think 15 to 20 days, sir. Okay. Yeah. Thank you. While story starting మీరు ఒకరే ఉన్నారు మోస్ట్లీ, ఒక్కొక్కరిని ఎట్లా ఫామ్ చేస్తారు? అంటే అక్కడ ఫస్ట్ షూట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంకా అక్కడ వాళ్ళే, తర్వాత నాకు సమీర్ గారు ఏంటంటే వాల్యూమ్ ప్లేయర్ మంచి, ఇంతకుముందు చాలా సినిమాలకు చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అట్లా పరిచయం. అక్కడ నుంచి ఇంకా నాకు అట్లా వెళ్ళిపోయాను. మన శివన్న నాకు ఆల్రెడీ ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయింది. వచ్చిన తర్వాత రజ్ చూస్తే బాగుంది చైతన్య నవీన్ అని చెప్పి ఇంకా అట్లా ప్రయాణం. అంటే వీళ్ళు పరిచయం అనేది సినిమాకి ముందు నుంచే పరిచయం? లేదు, ఒక ఇన్సిడెంట్లో అదే ఒక బిట్ అదే కదా ఒక్క నిమిషం. యాక్చువల్లీ సినిమాకి ట్రైలర్ చేయడానికి అని చెప్పి నాకు మా మేనేజర్ కాల్ చేసి ఇలా చేయాలి సార్, వైలెన్ ప్లే చేయాలి అన్నాను. వెళ్ళి చూసాను అనమాట. సో ఆ ట్రైలర్ బిట్ యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది గైడెన్స్ మీద మేము దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ గారే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి నాకు గైడ్ చేస్తాను అనమాట, సార్ ఇలా కావాలి అలా కావాలి అని. బట్ హీ లైక్ మై వే ఆఫ్ ప్లేయింగ్. సో నేను అడిగాను అనమాట, సార్ నాకు ఒక్క అవకాశం ఇస్తే, అంటే ఐ ఆల్సో ఇంటూ ప్రొడక్షన్, మ్యూజిక్ ప్రొడక్షన్లో కూడా ఉన్నమాట, మ్యూజిక్ డైరెక్షన్లో. సో నేను అన్నాను, మీ ఐడియా బాగుంది సార్, బట్ నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను మీకు నేను న్యాచురల్గా ఒరిజినల్గా నేను ఒకటి క్రియేట్ చేసుకొని వచ్చి మీకు వినిపిస్తానని చెప్పి. సో నేను ఒక 2-3 days టైం తీసుకొని నేను తనకి ట్రైలర్ వినిపించడం జరిగింది. సో దెన్ హీ రియలైజ్ దట్ అక్కడ ఇక్కడ ఈ తిరుగుడు ఇదంతా వద్దు, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరే చేయండి అని అప్పుడు చెప్పారన్నమాట.
So in that way I got connected. I was first a violinist for them and then I became a music director. అంటే మీకు సమీర్ అని ఒకరు ఉన్నారని మీకు ఎట్లా తెలిసింది అది? నేను అదే చెప్తాను కదా, మేనేజర్ ద్వారా నేను అచ్చా, మీ మేనేజర్ ద్వారా నేను వైలిన్ ప్లే చేయడానికి వెళ్ళాను యాక్చువల్లీ ఫస్ట్. తర్వాత నేను చెప్పండి. ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నాను అనుకోకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక న్యూ డైరెక్టర్ మీలాగా న్యూ డైరెక్టర్ వచ్చారు, నేను ఒక టీం ఫామ్ చేసుకోవాలి, ఇట్లాంటి క్వాలిటీ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీరేమైనా పద్ధతి ఫాలో అయ్యారా లేదా తెలిసిన వాళ్ళని పెట్టుకున్నారా? నేను చెప్తాను. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఏది కూడా ఫార్మాట్లో వెళ్ళలేదు. ఆయన ఫస్ట్ స్టోరీ అనుకున్నారు, ముందు వెళ్ళి స్టోరీ చేసేసారు. తర్వాత నెక్స్ట్ అంటే వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ డిడ్ంట్ ప్లాన్ దిస్ థింగ్. 1 by 1 లైన్ ఆయన ట్రావెల్లో, ఆయన జర్నీలో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఆయన ఓన్ చేసేసుకున్నారు. అది ఎడిటర్ అవనివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ అవనివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ప్రొడ్యూసర్ అని కూడా ఆ రకంగానే జాయిన్ అయిన వ్యక్తి. ఆయన స్టోరీ చెప్పడం, ఈయనకు నచ్చడము, సినిమా తీయడము, తర్వాత ఎడిటింగ్, నెక్స్ట్ ఎడిటింగ్ వెళ్ళాలి అని మీరు ఆయన అన్నట్టు 5 hours రష్ ఉంది. సో నెక్స్ట్ ఎలాగా అంటే ఆయన మైండ్లో మూవీ క్లియర్గా ఉంది. సో దాన్ని కట్ చేసే ఒక ప్రాపర్ ఎడిటర్ కావాలి. సో దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళు ఒకరు కావాలి. సో ఇన్ దట్ వే వీ ఆల్ గోట్ జాయిన్ ఇన్ ద టీమ్. మీరు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పినట్టున్నాను. అదే అంటే మీది ఓకే, మీరు వైలిన్ చేశారు కాబట్టి ఇన్ దట్ హీ కెన్ సీ యువర్ వర్క్, అట్లా మీరుని జాయిన్ చేసుకున్నారు. ఎడిటర్ ప్లేస్లో ప్రీవియస్ వర్క్ ఏమైనా చూసారా? అంటే అదే నాకు అన్న గురించి తెలిసింది ఇంతకుముందు పరిచయం కాబట్టి ఈ వర్క్ యూ నో అంటే ముందంటే దీనికే సినిమా కోసమే అన్నకు ఇంకో ఫ్రెండ్ ద్వారా నాకు కలిశాడు. కలిసిన తర్వాత అన్నని కలిసిన తర్వాత చూశారు ఫస్ట్. అంతకుముందు ఒక చిన్న పరిచయం ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నా ఫ్రెండ్ ద్వారా ఇంకొక పర్సన్ ఎడిటర్ అని చెప్పి వస్తే ఐ కెనాట్ కీప్ ఇన్ ఫిల్మ్ డైరెక్ట్లీ అతన్ని పెట్టుకోలేను కదా. అతని వర్క్ గురించో ఏదో ఒకటి కనీసం అన్న తెలిసి ఉండాలి కదా. అట్లా మీకు ఈ అంటే మీరు అన్నదాన్ని బట్టి నేను మరి ఏ నమ్మకం కొద్ది ముసలాన్ని పెట్టి చేస్తాను. నమ్మకం ఆ ముసలామేది ఆమెదే కథ కాబట్టి టెక్నీషియన్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ వర్క్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి నమ్మాలి. అదే నేను నమ్మింది కదా అంత దూరం వెళ్ళింది. మీరు ప్రీవియస్ వర్క్ చూసి కూడా నమ్మారు. అంటే నమ్మాలి. నమ్మకం. డిఓపి అది అక్కడైతేనే కొంచెం అంటే వాళ్ళంతా కొత్త వాళ్ళు పెద్దగా ఒక మంచి ప్రయత్నానికి ఇవన్నీ ఆడైతాయి కష్టపడి. అదే నేనే సార్, హౌ టీమ్ ఫౌండ్ ఇంత మంచి కథ అనుకున్నప్పుడు ఇవన్నీ కరెక్ట్ కుదరాలి కదా. అవును, ఇట్ ఫౌండ్ హియర్. అది ఎట్లా అయిందనేది అది కుదిరింది అంతే. ఇంకా అది దానికి నేను కరెక్ట్గా దానికి పర్టికులర్గా రీజన్స్ అంటే ఏం లేవు, అట్లా వెళ్ళిపోతుంది అంతే. అది ఉండాలి, నమ్మకం అయితే ఉండాలి. ఏది వాడారు? ఏది క్యామా? మేము Mark 4 CP2 లెన్స్. ఎందుకంటే మేము ఎక్కువ అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే ఎక్కువ హై ఎండ్ కెమెరాస్ మేము పెట్టుకోవడానికి ఆ టైం పీరియడ్ మాకు కుదరలేదు. ఉంటుంది, అదే ఎక్స్పెరిమెంటల్ కదా. దానికి మనకి ఎన్ని కట్టెన్స్ వేసి కట్ చేయడం కాదు. ఎక్స్పెరిమెంటల్ అంటే అదే, ఏది ఒరిజినల్ అంటే అదే. దాన్ని ఇక్కడ బర్న్ అవ్వడం లాంటిది ఉంటాయి, అది న్యాచురల్. దానికి దీనికి సినిమాటిక్ అదొక సపరేట్ సెక్షన్. అది సినిమాటిక్ కలర్ కరెక్షన్ చేశాను. కొంచెం వాళ్ళు ఏదో చదువుకొని మంచిగా ఏదైనా జాబ్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. మన ఆలోచన అంతా వేరే కప్పిస్తో మార్చేసింది అంటే ప్రభావం. అంటే అప్పుడు ట్రయాలజీ ఫిల్మ్స్ ఇప్పటికి కూడా అది బైసికల్ తీసి ఇప్పటి సినిమాకి మనం చూస్తుంటే ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది సినిమా. ఇక చూసిన తర్వాత మీరు బయటికి వెళ్తే ఆలోచనల పరంపరలోనే మనం ఉంటాం. దాన్ని అంటే ఆలోచనని ఇంకొక అంటే మనం అనుకున్న ఆలోచనల విధానానికి అది అంటే కరెక్ట్ రూపాంతరం చెందాలంటే ప్రయాణం ఇంత దూరంగానే ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అయిపోవచ్చు. అట్లా అని చెప్పి మనం అయితే వెనక్కి పోవద్దు అనేది నా ఉద్దేశం. అది ఇంతకుముందు ఏమన్నా తీసారా దీనికంటే ముందు? ఇంతకుముందు తస్లిమా నస్రీన్ నావల్ లజ్జా డాక్యుమెంటరీ తీశాను. అది కొంచెం కాంట్రవర్సీ వల్ల బయటికి రాలేదు. నావల్ తస్లిమా నస్రీన్ నావల్ లజ్జా. అంటే ఫస్ట్ డాక్యుమెంటరీ అనుకొని చెప్పి చేశాను నేను. చేయొచ్చు అనుకుంటున్నాను మేడం. చేయొచ్చు కానీ ఇప్పుడు దాన్ని ఆ స్థాయిలో చేయాలి. అంటే అంత కొంచెం ఇప్పుడు దాన్ని ఆ సబ్జెక్ట్ని ఇప్పుడు తీయలేను. సైలెంట్ ఫిల్మ్ అయ్యింది చేస్తాను.
నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మూకీ సైలెంట్ ఫిల్మ్. పేరు చెప్పగలరా? పేరు ఇంకా రిజిస్టర్ కాలేదు మేడం, అది 2-3 అనుకుంటున్నాం, ఇంకా రిజిస్టర్ చేయలేదు. బెస్ట్ సబ్జెక్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా నేను జాయిన్ కావాలంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను నేను అంతే, విజిటింగ్. అట్లా కొన్ని వర్క్షాప్ చేస్తారు వాళ్ళు, డాక్యుమెంటరీ పర్పస్. దాంట్లో అబ్జర్వేషన్ అంతే. ఇలాంటి సినిమాలు ఆ చేయాలని కూడా ఎప్పుడూ చేసేవాడిని, కానీ నాకు దాంట్లో అంత ఇంట్రెస్ట్ రాదు సార్. చేసేవాళ్ళు ఉన్నాక మళ్ళీ నేను చేయడంలో ఏముంది సార్, కొత్తగా ఆల్రెడీ ఉన్నారు కదా అలాంటి చేసేవాళ్ళు చాలా మంది దాంట్లో ఉన్నారు. ప్రతి ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సో మరాఠీ ప్రేక్షకులకి మన ప్రేక్షకులు ఏమైనా తేడా ఏమైనా అనిపించిందా? మీరు థియేటర్లో సినిమా చూశారు కదా, రిలీజ్ అయినప్పుడు జనాల్లో కూర్చొని చూశారు కదా సార్. మన దగ్గర కూడా సినిమా థియేటర్లో కూర్చొని చూశారు, చాలా సినిమాలు చూశారు. సో ఆ రిసీవింగ్ లో మనకు వాళ్ళకి ఏమైనా తేడా అనిపించిందా? నాకు తెలిసి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ మనకి కలగడం ఎక్కువ ఉంటుంది. అదే సినిమా ఇక్కడ రిలీజ్ ఇంకా ఎక్కువ ఆడుతుంది సినిమా. ఓకే ఓకే. శంకరాభరణం లాంటి సినిమాని ఎడ్ చేసే మన గొప్ప ఘనత మంది. ఓకే. అంటే ఆఫ్బీట్ సినిమా ఇప్పుడు న్యూ ట్రెండ్ మారింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఏది వాస్తవికతను ఎక్కువ చాలామంది అంటే ఆసక్తి చూపుతున్నారు సినిమా ఫిలిం అలాంటిది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త సినిమాలు ఎక్కువ స్కోప్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి హిందీ చూస్తారు కదా వాళ్ళు కూడా. హిందీ ఇది మరాఠీ అనేసరికి సెకండరీ అయిపోతుంది. వాళ్ళ స్టేట్ అయినా వాళ్ళ మనుషులైనా చూసేది విధానంలో సెకండరీ అయిపోతుంది. అంటే హిందీ సినిమాకు ఉన్నంత ఊపు తెలుగు సినిమాకు ఉండదు. అవును సార్. అంటే ఇక్కడ సార్ అక్కడ మరాఠీ సినిమా మరాఠీ వాళ్ళకు ఉండదు ఎక్కువ. కానీ ఇప్పుడు కొన్ని నట సామ్రాట్, నానా పటేకర్ కొన్ని సినిమాలు ఎక్కువ బాగా. ఇప్పుడు సైలెంట్ సినిమా వచ్చింది. అవును సార్. మరాఠీలో పెద్ద కమర్షియల్ హిట్. దాన్ని మళ్ళీ హిందీలో కూడా చేశారు. అవును సార్. సో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మరాఠీ సినిమాలు చూసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళ టేస్ట్ మారుతుంది సార్. వాళ్ళంతా సౌత్ ఇండియన్ టేస్ట్ అలవాటు పడ్డారు. అంటే ఫైట్ సీన్స్ అవన్నీ కావాలి. ట్రెండ్ అక్కడ మనం కూడా దూరిపోయాం. మన సినిమా వెళ్ళిపోతుంది అక్కడ, అట్లా వెళ్ళిపోతుంది డబ్బింగ్. ఎందుకంటే ప్రతి తెలుగు సినిమా హిందీలో డబ్బు అవుతుంది కాబట్టి అక్కడ అది మరాఠీ కూడా పెద్ద మార్కెట్ అవుతుంది. అట్లా సౌత్ ఇండియన్ మార్కెట్ పెరిగిపోయింది చాలా. ఓకే. మనం మ్యూజిక్ డైరెక్షన్ మీరు చేసేటప్పుడు కొంచెం మన కల్చర్ వేరు, ఆ మరాఠీ కల్చర్ వేరు కదండి. వాళ్ళ కల్చర్ పరంగా మీరు ఏమన్నా మ్యూజిక్ డైరెక్షన్ ఏమైనా ఆర్ఆర్ కానీ ఏమైనా సాంగ్స్ కానీ థీమ్స్ కానీ సిగ్నేచర్ మ్యూజిక్ కానీ ఏమైనా ఇచ్చారా? సార్ యాక్చువల్లీ క్లైమాక్స్ రీల్, లాస్ట్ రీల్ ఒకటే ఫస్ట్ వీక్ వచ్చింది. లేదు, యాక్చువల్లీ లాస్ట్ రీల్ ఒకటి నేను కొద్దిగా వెస్టర్నైజ్డ్గా వెళ్ళాను. ఒక ప్రాపర్ ఒక మ్యారథాన్ బ్యాక్డ్రాప్లో ఏ కైండ్ ఆఫ్ యూనో జానర్ ఉంటే బాగుంటుందో నేను ఆ జానర్ ఎంచుకొని వెళ్ళడం జరిగింది అనమాట. కానీ మిగతా రీల్స్ అన్నింటిలో కూడా ఏ సన్నివేశానికి ఏ ఎమోషన్ కావాలో అదే ఎమోషన్ని ప్లే చేయడం జరిగింది. యూనివర్సల్గా. ఓకే ఓకే. కొన్ని సన్నివేశాల్లో కొన్ని మరాఠీ వాళ్ళు ఇష్టపడే థీమ్స్ని ఇవ్వడం జరిగింది. బట్ నా తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు ఏంటంటే వాళ్ళకి మన సౌత్ ఇండియన్ టీంజే చాలా ఇష్టము. సో మీరు అది ఆ డౌట్ పెట్టుకొని చేయొద్దు, మీరు న్యాచురల్గా. అంటే ఆయన బేసిక్గా వైలిన్ బాగా ఇష్టపడతారు. ఓకే. ప్లే చేసి ఇన్స్ట్రుమెంట్. ఓకే. మీరు ఏదైనా ఇవ్వండి అందులో వైలిన్ ఉండాలన్నారు అనమాట. మూవీ మీకు మెయిన్ సోల్ కూడా అంత వైలెన్స్ ఉపయోగపడేది ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఓన్లీ సింగిల్ వైలెన్స్ తో సగం సినిమా అనిపించే రేంజ్ లో ఉంది. అవును సార్. మీ ట్రైలర్ చూస్తే అది మొత్తం కూడా నేను ఒక న్యూట్రలైజ్డ్ మ్యూజిక్ బేస్ చేసుకునే వెళ్ళాను. వైలెన్స్ స్ట్రింగ్స్ అని అప్లై చేసుకుంటూ, అంటే ఒక ఇలాంటి ఒక వాట్ యూ సే ప్యాథో ఓరియంటెడ్ జానర్కి ఏ మ్యూజిక్ జానర్ అయితే బాగుంటుందో దాన్ని నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఒక ముసలావిడ పరిగెట్టడం, పడిపోవడం అంత సినిమాటిక్గానే వెళ్తూ ఉంటుంది అనమాట. మీరు అలానే ఆ రకంగానే ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే ఇలానే వెళ్ళాలని రూల్ పెట్టుకోలేదు అనమాట. ఓకే. రియలిస్టిక్గా మనకి మైండ్లో వచ్చిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి మీరు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ట్రైలర్ కూడా విజువల్ కట్ అయిన తర్వాత దానికి మ్యూజిక్ యాడ్ చేయడం జరుగుతుంది. డైరెక్టర్ గారు అన్నారు మీరు మ్యూజిక్ చేయండి ఫస్ట్, మ్యూజిక్ బేస్ చేసుకొని నేను దానికి కట్ చేసుకుంటా అన్నారు అనమాట. సో మేము ట్రైలర్ కూడా ఎక్స్పెరిమెంటల్గానే వెళ్ళాము. ఓకే. సినిమా చూడలేదు కాబట్టి మేము ఊహించి అడుగుతున్నాము, చూస్తుంటే చాలా అడిగేవాళ్ళం క్వశ్చన్స్. సో మోరోవర్ మీరు దాని సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? సాంగ్స్ పెట్టారా? అవి సిచ్యువేషనల్ తర్వాత ఏమన్నా రిచువల్ సాంగ్స్? యాక్చువల్లీ సాంగ్స్ అక్కడ మరాఠీ మ్యూజిషియన్ చేశారనమాట. ఓహో. నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ట్రైలర్ టీజర్ చేయడం జరిగింది. ఓకే ఓకే ఓకే. సాంగ్స్ వాళ్ళే చేశారనమాట. సాంగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ బ్లైండ్ అతను
మరాఠీ అతనే. మరాఠీ అతనే. సో ఆయన ఎలా పట్టుకున్నారు మీరు? అంటే ఎక్స్పెరిమెంట్ నేను అతనే తక్కువ చేస్తాడని అనుకున్నాను న్యాచురల్గా. కానీ చేశారు, బాగా చేశారు సినిమా. ఓకే, దాంట్లో ఏమన్నా ఇప్పుడు అంటే ఆయన కర్ణాటిక్ సంగీతంలో మంచి అది పట్టు ఉంది ఆయనకి. కర్ణాటిక్ సారీ హిందుస్థానీ, కర్ణాటిక్ కూడా డిప్లొమా చేశాడు ఆయన. మహాముని ఆయన పేరు. అంటే ప్రశాంత్ ఆయన పూణే వాస్తవుడా, ముంబయా లేదంటే? అంటే పూణే సార్, బేసికల్ పూణే. మీరు టెక్నికల్ సపోర్ట్ అంతా పూణే నుంచి తీసుకున్నారా మరి? అక్కడ నుంచి తీసుకున్నాము. ఒక ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ కెమెరాస్, తర్వాత లైట్స్ అక్కడ నుంచే సార్. తర్వాత సింక్ సౌండ్ ఇవన్నీ అక్కడ నుంచి పూణే నుంచి తీసుకున్నాం. అక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే. నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు మనం యూట్యూబ్లో చాలా చూస్తుంటాం, సక్సెస్ స్టోరీస్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్స్ కానీ చాలా చూస్తుంటాం. మీరు ఆమెదే ఎందుకు తీసుకున్నారు? మీకు ధైర్యం ఎట్లా వచ్చింది? సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీరు అక్కడనే ఎందుకు చేసినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగుతనే, ప్రొడ్యూసర్ తెలుగుతనే, టీమ్ అంతా తెలుగు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు 5D Mark 4 పెట్టి చేసారు. మీకు అక్కడ ఎవరు అవసరం కూడా లేదు. అండ్ ప్రాఫిట్స్ పట్టుకోవడానికి, కాస్ట్యూమ్ పట్టుకోవడానికి, అసిస్టెంట్స్ ఇంకెవరు అవసరం కూడా లేదు. అది మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు? అక్కడ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? ఇక్కడ మీరు తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడే చేసి ఉండొచ్చు, బట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇక్కడ నేటివిటీ కిల్ అవుతుంది ఒకటి, ఒక బారామతి సంస్కృతి ట్రెడిషనల్ ఒకటి చూడాల్సింది అదొకటి. రెండవది ఏంటంటే మనం ఏదైతే కథను అనుకుంటున్నామో ఆ కథను అదే వాస్తవ లొకేషన్స్తోని చిత్రీకరించడం అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అదే పాత్రలని నిజ జీవితంలో వాళ్ళనే తీసుకున్నాం కాబట్టి అదొక కారణం. అది ఇవన్నింటినీ ఎలివేట్ చేయడానికి అక్కడ చేయడం జరిగింది. అదే సినిమాని మనం ఇంకొక రకంగా కమర్షియలైజ్ చేయాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ అది ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఆ వాస్తవికతని అంతే ఉట్టుపడాలన్నట్టు విధంగా చేస్తాం. యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూసిన వాళ్ళవి. అయితే ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ మీరు ఎట్లా ఒప్పించారు వాళ్ళ గురించి? ఇప్పుడు ఇంత పెద్ద అవుతుంది లేకుంటే ఇంత చేయాలని చెప్పి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఇప్పుడు మాకు ఆల్రెడీ దాదాపుగా అంత చేయలేదు. ప్రయత్నం నిజాయితీగా చేసాం, హానెస్ట్గా చేసాం. దానికి చాలా కష్టాలు ఉన్నాయి. అదే మాకు ఇంత దూరం తీసుకొచ్చింది. మెయిన్ ప్రొడ్యూసర్ కూడా ఇంపార్టెంటే కదా, తను లేకపోతే ఇంత దూరం రాలేదు. అవును, నేను అన్నారు ఇప్పుడు సిబిడి లెన్స్ చిన్న పెట్టుకొని వితౌట్ లైట్స్ మీరు మాట్లాడుతుంటే సో ఇంత తక్కువ చేసినారు. అది మీరు ముందే ఆయన చెప్పినారా లేకుంటే మీతో కూడా ఆయన ట్రావెల్ అవుతున్నాడా? నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు ఎంత దూరమైనా. ఇప్పటికి కూడా నేను సార్తోనే సినిమా చేసేది. నెక్స్ట్ కూడా ముందు నుంచి అట్లా ఉంటుంది కాబట్టి మీరు అట్లా ఫస్ట్ నాకు నమ్మాడంటే ఇంకా అది మా ట్రావెలింగ్ ఇప్పుడు ఎప్పటికీ అట్లనే వెళ్తుంటుంది. ఇప్పుడు ముఖ్య సినిమా కూడా సారే ప్రొడ్యూసర్. ఓకే ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసేది కూడా సార్. ఓకే, అంటే మా బాండింగ్ అంతా సార్తోనే ఉంటుంది. ఇంకో క్వశ్చన్ సార్, ఏంటంటే ఆ ముస్లాం ఎందుకు తీసుకున్నారు? చాలా ఉన్నాయి యూట్యూబ్లో, చాలా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అదే తీసుకోవాల్సి వచ్చింది. ఆమె పర్టికులర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే అట్లా అనిపించింది ఆ టైంకి. అట్లా దానికి ఏం చేయలేము దానికి రీజన్ అంటూ. అంటే ఏంటంటే ఆమెతో చేస్తే ఏంటంటే కొంచెం ఒక క్యారెక్టర్కి ఆమె తీసుకున్నారు అనట్లేదు, ఆమె స్టోరీనే ఆమె స్టోరీ తీసుకోవడానికి రీజన్. అచ్చా అట్లా. అంటే ఇంతకుముందు నేను అంటే దీంట్లో చాలా సోల్ ఉంది. అంటే ప్రపంచానికి ఒక తెలియని మెసేజ్ ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ భార్య అంటే వాళ్ళ భర్తకి సార్ మేము ఇన్ని రోజులు బాగా చూసుకోలేదు, మా భర్తని బాగా చూసుకున్నాం అని చెప్పి వందల మంది కాల్స్ వచ్చినాయి నాకు. ఓకే ఓకే, అది గ్రేట్. అది ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా కంటి ఆపరేషన్స్ కానీ చాలా జరిగినాయి అక్కడ, అంటే ఆ ప్రదేశంలో. అది కూడా ఒక మార్పే కదా సినిమా అనేది. ఒక సామాజిక మార్పుని సందర్శించుకుంది సినిమా. మీ అంతకన్నా అచీవ్మెంట్ ఏముంటుంది సినిమా నా దృష్టిలో. మీకు సెన్సార్ ప్రాబ్లం ఏమన్నా వచ్చింది? అవి లేవు ఇప్పుడు మేము. ఇదంటే అంటే ఇదంతా ఇంకా అంటే ఫుల్ వెర్షన్ ఇవ్వలేదు. ఫస్ట్ అంటే మా దగ్గర లేదు కదా, ఒరిజినల్ ప్రింట్ అంతా లేదు మా దగ్గర. ఫస్ట్ చేసిన వెర్షన్ మీకు ఇచ్చాము. ఏది ఫిలింలో వెర్షన్ కానీ డైలాగ్స్ కట్ అయిపోతాయి, మ్యూట్ అయిపోయినాయి అక్కడ. ఓకే, ఇంకేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు సెన్సార్లో అక్కడ? ఈ ఓన్లీ బూత్లే కాకుండా ఇంకేమన్నా? ఏం లేదు సార్, ఇంకేం లేదు. ఓన్లీ మాదర్చూద్ అనేది అంటే అక్కడ చాలా కామన్ వర్డ్ అక్కడ వాళ్ళు వాడేది. కామన్ వర్డ్ అయినా మనకి వినే వాళ్ళకి ప్రేక్షకులకి అది బూత్ లాగా అనిపిస్తుంది. అవన్నీ కట్ చేస్తాం సార్, మొత్తం క్లీన్ యూ సర్టిఫికేట్ ఇది. ఓకే ఓకే, మొత్తం అన్ని కట్ చేస్తాం సార్. ఇప్పుడు ఆమె అంత లీన్గా ఉంది కదా సార్. సో అక్కడ ఉన్న జనాలు కూడా చాలా లీన్ గా ఉన్నారా? న్యాచురల్ గా మన ఊర్లోకి వెళ్ళినా ఇంత ముందులా కాకుండా ఇప్పుడు మీ ఊరికి వెళ్ళినా మీరు చిన్నప్పుడు అంత సన్నగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఎవరు సన్నగా లేవు, మనం అందరం లావ్ అయిపోయాం. సో అక్కడ ఆ ప్రభావం ఏమైనా ఉన్నదా? అక్కడ ఉన్న జనాలు అంతా చాలా సన్నగా ఉన్నారా మామూలుగా మారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి కారణం? అంటే వేరియేషన్ ఉందా? ఇప్పుడు వాళ్ళ ఫుడ్ ఆఫీస్ కి మీరు తిన్న ఫుడ్ ఆఫీస్ కి మనం అక్కడ మీకు ఎలాంటి ఫేస్? అంటే అక్కడ వడపావు ఉంటుంది, మనకు నచ్చేది అంతా. మనం మామూలుగా తింటాం కాబట్టి వడపావు కల్చర్ కాబట్టి
మీరు షూటింగ్ చేసిన రోజు అదే ఊర్లో ఉన్నారా? అదే ఊర్లో ఉన్నారు. అప్పుడు మీరు ఏం తిన్నారు ఫుడ్? నేను అన్నము పెరుగు అంతే. అయ్యో అన్నం వాళ్ళు అది తినరు? వాళ్ళు అది తిన్నారు సార్. వాళ్ళ లంచ్ బాక్స్ డబ్బు ఉంటుంది, 2 రొట్టెలు చపాతి అంతే. ఇంకా వేరే ఉంటుంది సబ్జీ. ఓకే. మనకేమో అన్నం. అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్ అది ఒరిజినల్గా మాస్టర్ షాట్ మాకు దొరకలేదు, అంటే వెళ్ళిపోయింది. దానికి ఒక దుంకింది ఒక కట్ షాట్ పడుతుంది, ఒరిజినల్ దూకింది. దూకినప్పుడు మీరు కట్ చేసుకోవడం వల్ల అక్కడ ఇంపాక్ట్ పోయింది కదా నాకు అనిపించింది. అది అలా ఉంటే ఇప్పుడు ఆమె గోడ దూకి అప్పుడు మారతానికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. ఇక్కడ ఇతను బెల్లం వేసిపోయాడు బయట. లేట్ అయిపోతే మళ్ళీ బాగుండదు, ఎవరు పిలిచిన ఎవరు రాలేదు కాబట్టి దుగ్గేసి అలా వెళ్ళిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ. నాకు చెప్పిన రాజాపాసన్నకి ధన్యవాదాలు. అన్ననే తన శివ గురించి చెప్పి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్న. హరికృష్ణ చెప్పినట్టు ఇవాళ తను అనుకున్న లక్ష్యం నెరవేరింది అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. మీరు మరిన్ని సినిమాలు తీసి మంచి తెలుగు సినిమా రంగంలో ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.